విగ్రహ సాధన దీక్షలో పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొని మా బీసీల ఆపద బాంధవులు మా బీసీల నాయకులు విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని చెప్పి దీక్ష కొనసాగిస్తే కొన్ని బీసీ సంఘాల నాయకులు వాళ్ళ ఉనికి కోల్పోతామన్న భయంతో కవితక్క గారిని మాటలు అనడం సబబు కాదు. మేము కూడా బీసీలమే, బీసీ సంఘాల నాయకులనే. మేము కవితక్క గారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరగాలని మా వంతు ప్రయత్నం చేసి అక్కగారిని మేము మా వంతుగా మా తరఫున మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చి అక్కగారు మాట్లాడుతుంటే మేము అక్కగారి ద్వారా మన బీసీ వర్గాలకు న్యాయం చేయాలి, బీసీ వర్గీయులుగా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠింపజేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్స్ కావాలని అక్కగారి ద్వారా మేము ఫైట్ చేస్తా ఉంటే దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది బీసీ నాయకులు మమ్మల్ని కవితక్క గారిని తులనాడిన మాటలు మాట్లాడడం ఇది సబబు కాదు. ఇది మరొకసారి పునరావృతం అయితే మాత్రం మేముగా మీరో మేమో తెలుసుకొని అంతిమంగా ఎవరు బీసీల గురించి మాట్లాడాలో దాన్ని కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుసుకున్నాం. మీరు ఒకసారి రండి, బీసీలమే కూడున్నాం. మీరు చేసేది మేము చేసేది, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మేము ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది కూడా మేము ఈ విధంగా చూస్తాం. అంతేగాని మీరుగా పోరాటం చేస్తున్నారు, మాకు మేముగా అంతిమ లక్ష్యం మన బీసీలకు 42% రిజర్వేషన్ కావడం, పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠింప చేయడమే మన అంతిమ లక్ష్యంగా పోరాడుతున్నందుకు మాత్రం దీనికి సహకరించాలి. అనవసరంగా కవితక్క గారిని తులనాన్ని అనేది మాత్రం కబడ్డాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.